అందరికీ నమస్కారం. వైకుంఠ ఏకాదశి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోగతి సాధించవచ్చు. అదృష్టాన్ని పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తెలుగు పంచాంగం ప్రకారం ఈ నెల డిసెంబర్ 30వ తేదీ మంగళవారం నాడు ఉదయం 7:51 ప్రారంభమై డిసెంబర్ 31వ తేదీ బుధవారం ఉదయం 5:01 ముగుస్తుంది. సూర్యోదయం తిథిని అనుసరించి ఈ వైకుంఠ ఏకాదశి పండుగను మంగళవారం డిసెంబర్ 30వ తేదీ జరుపుకుంటారు. హిందువులకు వైకుంఠ ఏకాదశి అంటే ప్రత్యేకమైనది. మార్గశిర మాసంలో పౌర్ణమి తిథి ముందు వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి, ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ప్రతి ఆలయంలోనూ ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇలా దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని వేదవాక్కు. అందుకే ఆ రోజును మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. అన్ని ఏకాదశుల కంటే ముక్కోటి ఏకాదశి ఎందుకు గొప్పదంటే, ఆ రోజు 33 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వారం గుండా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుంటారు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. అందుకే మనం కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి విష్ణువుని దర్శనం చేసుకోవాలి. అలా దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తిపరంగా, ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మీరు పూజ ఎలా చేసుకోవాలంటే, మీ పూజ గదిలో లక్ష్మీనారాయణల ఫోటో ఉంటే ఆ ఫోటో పూజ గదిలో పెట్టుకోండి. రామచంద్రమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామిది ఇలా విష్ణు స్వరూపమైన ఏదో ఒక ఫోటో పెట్టుకొని గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టండి. అక్కడ ఒక వెండి ప్రమిదను ఉంచి నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యి పోసి 3 వత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. తరువాత తులసి మాలను ఫోటోకి అలంకరించండి లేదా తులసి దళాలతో పూజ చేస్తూ ఆ ఫోటోకి ఓం నమో నారాయణాయ ఈ మంత్రం 21 సార్లు చదవండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం కూడా 21 సార్లు చదవండి. తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. విష్ణుమూర్తికి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి నైవేద్యం పెట్టండి. క్షీర అన్నం, ఆవు పాలతో చేసిన పొంగలి అయినా నైవేద్యం పెట్టొచ్చు. చక్కెర పొంగలి అయిన నైవేద్యం పెట్టండి. విష్ణుమూర్తిని పూజించే సమయంలో మీ ఇంటి ఆవరణలో ఏమైనా మొక్కలు ఉంటే ఆ మొక్కలకి పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకోండి. అవి విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అలాగే ముక్కోటి ఏకాదశికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఒక్క రోజు ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అంత శక్తి ఈ ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి ఉంది. అసలు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అంత శక్తి ఈ ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి ఉంది. అసలు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. ఆ ఒక్క రోజు ఉపవాసం ఉండాలి. అయితే ఉపవాసం ఎలా ఉండాలంటే ఆ రోజంతా ఆహారం స్వీకరించకుండా మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించాలి. అయితే ఇలా ఉండడం ఆధునిక కాలంలో కష్టం కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా పాలు, పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు. అలా కూడా ఉండలేని వాళ్ళు ఉడకబెట్టిన పదార్థాలు ఏవైనా ఉంటే అవి తింటూ ఉపవాసం ఉండొచ్చు. అలా కూడా ఉండలేని వాళ్ళకి హరినక్తం ఉండవచ్చు. అంటే పగలు తినకుండా రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థం గోధుమ ఉప్మా లాంటివి తినొచ్చు. దీన్నే హరినక్తం అంటారు. అయితే ఉపవాస నియమం అనేది చిన్నపిల్లలకి, వృద్ధులకి, అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళకి, గర్భిణీ స్త్రీలకు వర్తించదు. వాళ్ళు మాత్రం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఉపవాసం బదులు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చదువుకుంటే చాలు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. వైకుంఠ ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు అంటే ద్వాదశి తిథి రోజున విరమించాల్సి ఉంటుంది. అలాగే
దేవాలయంలో సహజంగా మనం 3 ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున మాత్రం విష్ణు ఆలయంలో 2 గాని, 4 గాని, 6 కానీ, 8 కానీ ప్రదక్షిణలు చేయాలి. అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. అప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు మాత్రం ఇంట్లోనే చక్కగా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడపను పుష్పాలతో అలంకరించి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి ఇంట్లోనే పూజ చేసుకోండి. కానీ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి విష్ణుమూర్తిని దర్శిస్తే మాత్రం జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం సకల శుభాలు కలుగుతాయి. అలాగే దగ్గరలో విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి ఆలయం అంటే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి వీళ్ళందరూ విష్ణు స్వరూపాలే. ఆలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి. విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడ ధ్వజం అంటారు. ఇంటి యజమాని కానీ, ఇంటి యజమానురాలు కానీ ఆ గరుడ ధ్వజం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 వత్తులు వేసి దీపం పెడితే ఆ దీపం అనేది కుటుంబం మొత్తానికి రక్షణగా పనిచేస్తుంది. సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వైకుంఠ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీని గొప్పదనాన్ని వివరించే కథ ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య చంపక మహారాణి. ఆయన గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి అభ్యాగతులను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్య కార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా ఉండేది. పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సు చేసుకుంటున్నారనే వార్త తెలుసుకొని వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థిస్తాడు. వారు రాజు వేదనను గ్రహించి మీకు పుత్ర సంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ నేడు పుత్రద ఏకాదశి కావున నీవు నీ భార్యతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మీ కోరిక తప్పక నెరవేరుతుందని చెప్తారు. ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని వారికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకొని సెలవు తీసుకుంటారు. వెంటనే నగరానికి చేరుకొని జరిగిన విషయాన్ని భార్య చెంపకకు చెప్తాడు రాజు. ఆమె సంతోషించి వారిద్దరూ భక్తి శ్రద్ధలతో శ్రీలక్ష్మీనారాయణులను పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు. అనంతరం కొద్ది కాలానికి కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం యువరాజు అవుతాడు. ఆయన పరిపాలనలో ఏకాదశి వ్రతాన్ని ప్రజలందరి చేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామస్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇవన్నీ చేయకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంకా ఏకాదశి రోజు విష్ణు వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మీరు భగవంతుడి ఆశీర్వాదం పొందవచ్చు. ఎవరైతే గోవులకు ఈరోజు అరటిపండు అదేవిధంగా బెల్లం తినిపిస్తారో వారికి సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. తద్వారా వారు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి.